ఎందరో అమ్మాయిలకి కలల రాకుమారుడు అయ్యాడు. ఒక్కో సినిమాకు 30 నుండి 50 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటూ పాన్ ఇండియా హీరో అయ్యాడు మహేష్ బాబు. అయితే వారణాసి అనే సినిమా టైటిల్ ను భక్త హనుమ ప్రొడక్షన్ అనే వాళ్ళు 2023లో రిజిస్టర్ చేసినట్లు, ఆ హక్కు తమదే అని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేసు ఫైల్ చేశారు. గతంలో కలేజా మూవీ విషయంలో కూడా ఇలాగే చేశారు. అయినా టైటిల్ మార్చలేదు. ఈసారి కూడా మారుస్తారని ఎవరు అనుకోవడం లేదు. సాధారణంగా కొందరు ఆ టైటిల్ రిజిస్టర్ చేసి పెద్ద బ్యానర్లు తీసేటప్పుడు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బుతూ ఉంటారు. అదే పద్ధతిలో ఇది కూడా ఉంది అంటున్నారు. ఏదేమైనా మహేష్ బాబు ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ తొలగించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ క్రమేణా ఒక ఇమేజ్ ని, ఒక స్టేటస్ ని సంపాదించుకొని ఈ రోజు భారీ ఎత్తున వరల్డ్ ప్యాన్ లెవెల్లో రాజమౌళి సినిమా వారణాసిలో నటిస్తున్నాడు. ఇది చరిత్ర తిరగరాస్తుందని, రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆ కథ వింటూ ఉంటే రోమాలు నిక్కబడుచుకునే పద్ధతిలో ఉన్నాయని అంటున్నారు. మరి ఈ టైం ట్రావెల్ సినిమాలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో రాజమౌళి, ఇంతవరకు ఓటమి లేని రాజమౌళి ఈ యొక్క సినిమా విషయంలో ఏమవుతాడో అనే సందేహపడిచేటువంటి సినిమా విమర్శకులు కూడా ఉన్నారు. ఏదేమైనా ఆయన ఎఫర్ట్ ఆయన పెడుతున్నాడు. మహేష్ బాబు తన కృషి తాను చేస్తున్నాడు కాబట్టి చాలా వరకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చినా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు కూడా తక్కువేవి లేదు. సో ఫ్రెండ్స్, మహేష్ బాబు కెరీరు ఇలా 3 పువ్వులు 6 కాయలుగా వారణాసి వరకు వచ్చింది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.